రైట్ తప్పుడు సమాచారం పోతుంది, సమంజసమైన పని కాదు అది. రైట్ సాదిక్ గారు. సార్ సాదిక్ గారు ఇప్పుడు సార్ అవునండి. సార్ అదే విషయం మొత్తం విన్నారు నిజంగానే. మరి ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇష్యూ మీద సంజయ్ కుమార్ గారు కంప్లైంట్ చేయడం మీద పాడి కౌశిక్ రెడ్డి గారిని గంట క్రితం ఇప్పుడు బ్రేకింగ్ వస్తూ ఉంది. ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా బ్రేకింగ్ వస్తూ ఉంది. సో ఏంటి పరిస్థితి మరి? అంటే పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క వ్యవహారాన్ని మీరే ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరే ఎలా చూస్తారు? ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందండి. చట్టం పని తాను చేస్తుంటది. కాకపోతే ఒక ముఖ్యమైన విషయాలు, ఒక 4 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి సార్. నెంబర్ 1, గతంలో 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత మేరకు పెట్టరేగిపోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరి ప్రతిపక్ష సభ్యుడైనటువంటి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు పెట్టరేగిపోతున్నాడనేది ప్రథమ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఓకే. దీనికి నెంబర్ 1 సమాధానం ఏంటంటే, ఆ రోజుల్లో కేసీఆర్ గారి వ్యూహం ఏంటంటే ఎవరు ఎగురుతారో వాళ్ళ చిట్టా అంతా రాసుకునే, ఓకే, మొత్తం చిట్టా పట్టా కట్టా పుస్తకం అంతా తీసుకొని ఆయనకు ఆ సదరు వ్యక్తికి ఒకరి ద్వారా విషయం పంపించే, ఓకే, నీ చిట్టాలోని 16వ పేజీ, 25వ పేజీ, 28వ పేజీ అన్నీ కూడా కేసీఆర్ గారు చూసిండ్రు, నీ ఇష్టం అని చెప్పి ఆ రోజు నుంచి సైలెంట్ అయిపోయేది ఆ ఎమ్మెల్యే. ఓకే. ఈ వ్యూహాత్మకమైనటువంటి పరిణామాలు కాంగ్రెస్ లో లేకపోవడం అనేది జరుగుతుందా అనేది ఒక వాళ్ళ వ్యూహాత్మకంగా కేసీఆర్ చేసినటువంటి విషయం వీళ్ళు చేయలేకపోతున్నారు. నెంబర్ 2, ఇంటెలిజెన్స్ చాలా జాగ్రత్తగా గత 10 సంవత్సరాల నుంచి ఉండేది. ఓకే. ఆయనే ఇంటి నుంచి బయలుదేరి సమీక్షా సమావేశంలో పాల్గొంటాడంటేనే అరెస్ట్ చేసి, ఓకే, కానీ ప్రజాపాలన ఉంది కాబట్టి పౌరుల హక్కులను రక్షించుకోవాలనే బాధ్యతాయుతమైనటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా పౌరుల హక్కులకు భంగం కలగొద్దు, ఆ రోజు కేసీఆర్ పౌరుల హక్కులకు భంగం కలిగించిండు అని చెప్పడం వల్ల కావచ్చు, కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పౌరుల హక్కుకు భంగం కలిగించొద్దని అనుకోవడం వల్ల కావచ్చు, కానీ ఈ రోజుల్లో పోలీసులు ఈయన సమీక్షా సమావేశానికి రానివ్వడం అనేది జరిగింది. ఓకే. ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఏమని చెప్పేదంటే అణచివేత కార్యక్రమం బాగా ఉండేది 10 సంవత్సరాలు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి అణచివేత ఉండదు, అణచివేతకు వ్యతిరేకంగా మేము ప్రతిపక్షం ఉన్నాము అనే అటువంటి ఆలోచన ఉండదు. కానీ ఇక 3వ విషయం, ఈ 2 విషయాలు రాజకీయ వ్యూహాలకు సంబంధించి. 3వ విషయము, ఒక శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? ఇప్పుడు నేను, మీరో, లేకపోతే ప్యానెల్లో కూర్చున్నటువంటి టిఆర్ఎస్ సభ్యుడో, లేకపోతే ప్యానెల్లో ఉన్నటువంటి బీజేపీ సభ్యుడో, ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యుడో ఎమ్మెల్యే అయింది అనుకుంటా. ఎమ్మెల్యే అయినప్పుడు కొంత కూడా మార్పు ఉంటుందా ఉండదా? నేనేం ఎమ్మెల్యేనయా అంటాడా? ఎమ్మెల్యే అంటే కొంతమంది ప్రజలకు ఈయన ప్రజాప్రతినిధిగా వస్తున్నాడు, ఆ ప్రజల మనోభావాలకి, ఆ ప్రజల ఆకాంక్షలకి, ఆ ప్రజల ఆలోచనలను ప్రతిబింబించేటట్టు ఉండే వ్యక్తిగా తయారు కావాలి. అవును సార్. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు ఈ రోజు శాసనసభ్యులుగా తయారవుతున్నారు. ఆ కోవకు చెందినటువంటి వాళ్ళే కావచ్చు వీళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే నీకేం అవసరం అండి పక్క ఎమ్మెల్యే తోటి? మీ పార్టీ చూసుకుంటది, మీ పార్టీ చూసుకుంటదండి. ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్? ఆర్ యు ఏ ఓటర్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీ? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే మీ పార్టీ తరఫున పోయి ఆ నియోజకవర్గంలో ఓటేసిన ప్రజలతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజలతోటి ఆయనను వినిపించి ఆయన ఎందుకు పోయిండు ఆయనను చేయాలి. మీ పార్టీ కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ అధినాయకత్వం కానీ, లేకపోతే మీ పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి సంబంధించిన వాళ్ళు కానీ కోర్టులలో కేసులు వేసుకోవడము, అవసరమైతే ఆ నియోజకవర్గంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి మీరు ఓటేసినోడు ఇట్లా చేస్తుండు అని చెప్పేటువంటి ధైర్యంతో పోవాలి తప్ప ఏదో మీటింగ్ల పక్కన కూర్చుంటే ఆయన మీదకి వెళ్ళి
ఈయన చూసుడు, ఈయన ఆయన మీదకి వెళ్ళిపోవడు, ఇది పద్ధతి కాదు కదా. అవును. ఏ పద్ధతి అండి? వాట్ మెసేజ్ వి వాంట్ టు గివ్? పోలీసు వాళ్ళు అక్కడ అవసరమా? ప్రజా సమీక్ష జరుగుతున్నప్పుడు పోలీసు వాళ్ళు అక్కడ అవసరం వచ్చినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? శాసనసభ సభ్యుడిగా ఒక 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 గౌరవం ఉంటది, ఒక బాధ్యత ఉంటుంది. గౌరవమే కాదు, బాధ్యతగా కూడా ఉండాలి, ప్రవర్తన కూడా ఉంటుంది. వాట్ ఈస్ యువర్ బిహేవియర్? మీ బిహేవియర్ ఏంటిది? చేయలేదా? ఇంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాలేదా? ఇంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ రావు కాలేదా? ఇది కొత్తగా చేసిండా అని? ఇది కొత్తగా అయిందా? కేసీఆర్ కొత్తగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, కొత్తగా ఆ రోజట కేసీఆర్ ని చూసి వచ్చిందని చెప్తారు మన మిత్రుడు. ఈ రోజు రేవంత్ రెడ్డిని చూసి వస్తారు. ఆ రోజు కేసీఆర్ ముద్దు కనబడ్డాడు కావచ్చు, ఈ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళకి ముద్దు కనబడుతుండు. అబ్బాబ్బా ఎట్లా చెప్తారండి టిఆర్ఎస్ వాళ్ళు? నాకు అర్థమే కాదు. ఎంత ఘోరంగా మాట్లాడతారండి టిఆర్ఎస్ వాళ్ళు. ఆ రోజు పరిస్థితులు వేరంటే ఆ రోజు పరిస్థితికి ఈ రోజు పరిస్థితి తేడా ఏముందండి? ఇప్పుడు ఫిరాయింపే అండి. అప్పుడు అభివృద్ధి ఆ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎమ్మెల్యేలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అంతే కదండి, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఇచ్చిండండి, మరి ఇప్పుడు ఈయన ఎన్ని నిధులు తీసుకొచ్చిండో అవి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు కూడా చెప్పాలి కదా, మీరు కూడా చెప్పండి. ఒకవేళ ఎమ్మెల్యే, ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యే అత్యధికంగా ఎన్ని నిధులు తీసుకొచ్చిండో ప్రభుత్వం నుంచి మీరన్నా చెప్పండి. అదేనండి, ఎందుకు ఓడిపోయిండో మీకు తెలియదా? అక్కడ ఉన్నటువంటి మీకు తెలుసా పోనీ ఎందుకు ఓడిపోయిండో? అరే ఒక్క ఎర్రబెల్లి దయాకర్ రావు గారే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఈ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన అబద్ధపు హామీలతోటి, వీళ్ళు ఇచ్చిన అబద్ధపు డిక్లరేషన్ల ద్వారా వీళ్ళ మాటలు నమ్మి ఒక్కసారి మోసపోయి ఒకసారి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఒక ఓటేసి, అంతేగాని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇంకో కాదండి. రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయిందండి. సార్ ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడండి సార్. చెప్పండి సార్ చెప్పండి. రవి గారు, ఈ టిఆర్ఎస్ వాళ్ళతో వచ్చిన ఇబ్బంది మీరు కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు సార్, సమానంగా మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక్కడే ఓడిపోలేదు కదా, చాలా మంది సీనియర్లు ఓడిపోయారు కదా. ఇప్పుడు ఈ రోజు ఆయన ఎగ్జాంపుల్ చెప్పారండి, దాన్ని ఎందుకు దాన్నే మీరు చేస్తారు? ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. నేను అట్లా సీనియర్ నాయకుడు కూడా ఓడిపోవడానికి కారణం ఏంటనేది అది వేరే చేసుకోవాలి. వీళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలతోటి ఒక అవకాశం ఇద్దాము. గతంలో మీరు కూడా చెప్పారు కదండి బోల్డ్ అబద్ధాలు. మేము కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నా, వారు పెద్దలు, అనుభవజ్ఞులు, నేనేమంటున్నా అంటే వచ్చిన తర్వాత సంవత్సరం నుంచి వాళ్ళు ఏమి అమలు చేయలేకపోతున్నారని కూడా సంవత్సరమే కదండి, సంవత్సరమే కదా. అందులో 4-5 నెలలు మీకు ఎలాగే ఎలక్షన్ కోడ్ లో పోయింది. ఉండని వాళ్ళకి చేయండి. సాదిక్ గారు మాట్లాడండి. సాదిక్ గారు మాట్లాడండి. రవి గారు సార్, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఒక పెద్ద తప్పు చేస్తున్నారండి. ప్రజలట వీళ్ళ అబద్ధపు వాటిని నమ్మి ఓటేసిందట. వేస్తే రేపు మళ్ళా ప్రజలు బుద్ధి చెప్తారు కదండి, అవకాశం వస్తుంది మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వస్తుంది కదా. మరి ఎందుకు వెయిట్ చేయరు? వెయిట్ ఫర్ 4 years. వెయిట్, దెన్ యూ విల్ గెట్ అగైన్ పవర్. మళ్ళీ మీకు కూడా పవర్ వస్తుంది తప్పకుండా. రానియండి, తప్పకుండా సార్. ఎందుకు అరే రాని వద్దంటున్నామా అండి? ప్రతిపక్షంలో సరిగా వ్యవహరించండి, ప్రతిపక్షంలో హుందాగా ఉండండి. మీకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ మీకు అధికారం ఇస్తుంది ప్రభుత్వము. ఒకలా ప్రజలు కనుక మీరు కరెక్ట్ అయితే ఇస్తారు. ప్రజల తీర్పు శిరస వహించాల్సింది ఏ పార్టీ అయినా కాదు. టిఆర్ఎస్ వాళ్ళు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారండి. ఏమని నాశనం చేసుకుంటున్నారంటే, టిఆర్ఎస్ వాళ్ళు ప్రజలది తప్పు అంటున్నారు, ప్రజలను తప్పుగా చూపిస్తున్నారు. ప్రజలది తప్పు లేదండి, ప్రజలు ఏది నమ్మితే అది మాది కరెక్ట్ అనాలి. రాజకీయ పార్టీ అంటే కేసీఆర్ గారు కాదు సార్, ఇంత అభివృద్ధి చేసిన మమ్మల్ని ఓడించారని ప్రజల మీద కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజా తీర్పును గౌరవించాలి, ప్రజా తీర్పును గౌరవించండి, ప్రజా తీర్పును గౌరవించండి, ప్రజలను గౌరవించండి. నియంతృత్వం వద్దు, ప్రజలు చెప్పింది వినండి, ప్రజల దగ్గరికి పోండి, ప్రజా ఉద్యమాలు నిర్మించండి. ప్రజా ఉద్యమాలతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజలతో ఉండండి, ప్రజల దగ్గరికి పోండి. మీడియాలు కాదు, ఇట్లా లొల్లులు కాదు, పంచాయతీలు కాదు, వీటితో కాదు. ప్రజల మధ్య జీవించండి, ప్రజలతో ఉండండి, ప్రజలతో ప్రతిపక్ష పాత్ర నిర్వహించండి. ప్రతిపక్ష హోదాలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి.
ప్రతిపక్ష హోదాను పట్టుకోండి. Yes. ప్రతిపక్ష హోదాలో కూడా మీరు రత్నాల్లాగా ప్రతిపక్ష హోదాలో కూడా మీరు రాణించండి అని ప్రజలు మీకు తీర్పిచ్చారు. ప్రతిపక్ష హోదాలో మిమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టి మీరు దాంట్లో కూర్చొని మంచి సభ్యతగా, సంస్కారవంతంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలతోటి మంచిగా ఉండి ప్రజలతోటి మళ్ళీ రాండి అధికారంలోకి. ఎవరొద్దంటండి. కాంగ్రెస్ లేదు, మాకు కాంగ్రెస్ వైపు ఉన్నా వచ్చే లాభం లేదు, టీఆర్ఎస్ వైపు వచ్చినా లాభం లేదు, ఏం లాభం లేదు. మీరు వినండి, మీరు ప్రజల వద్దకు పోండి, ప్రజలతో ఉండండి, ప్రజలతో మాట్లాడండి, ప్రజా ఉద్యమాలు నిర్మించండి, ప్రజలతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజలతో చెప్పించండి. అక్కడ పోవడం వదిలిపెట్టేసి, ప్రజలు ఎక్కడైతే పల్లెలు వదిలిపెట్టేసి, గ్రామస్తులను వదిలిపెట్టి, ఓటర్లను వదిలిపెట్టి, ప్రజా సమస్యలను వదిలిపెట్టి, ప్రజా సమస్యల మీద జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశాలు మీ లొల్లేందని నాకు అర్థం కాదు. వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్? వాళ్ళ ఆయన పార్టీలకు వస్తే, ఈయన పార్టీలకు వస్తే అక్కడ ఏంటిది? అక్కడ అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది. ఆయనతో ఇంగిత జ్ఞానం లేదా? ఆయనతో ఇంగిత జ్ఞానం లేదా? నాన్ సెన్స్ కాదా అది? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు సంయమనంతో ఉండండి. మిమ్మల్ని చూసి ప్రజలు అబ్బా మా ఎమ్మెల్యే ఎంత ఓపికగున్నాడు, మా ఎమ్మెల్యే ఒకటి కొట్టినా పడ్డాడు మా గురించి, ఎంత ఓపికగున్నాడు మా ఎమ్మెల్యే అంటే ఏంది, మా ఎమ్మెల్యే అని చెప్పుకునేటట్టు ప్రతిపక్ష సభ్యుడైనా, ఈ సభ్యుడైనా, ఆ సభ్యుడైనా ఉండాలండి. ఒక్క ఓటు కాదు, 2 ఓట్లు కాదు కదండి, కొన్ని లక్షల ఓట్లు వస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతాడు కాదండి. ఆ లక్షల ఓట్లు పడితేనే ఎమ్మెల్యే అవుతాడు కాదండి. ఆ గౌరవం ఇస్తే వచ్చేది కాదండి, గౌరవాన్ని పొందాలి. కాబట్టి ప్రతిపక్ష సభ్యుడైనా, ఈ సభ్యుడైనా, అధికార సభ్యుడైనా ఎమ్మెల్యే ఈజ్ ఎమ్మెల్యే. శాసనసభ్యుడే. రవి గారు, నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా చట్టం ముందు శాసనసభ్యుడైనా ఏం లేదు, అందరూ సమానులే. ప్రధానమంత్రి నుంచి కానిస్టేబుల్ వరకు చట్టం ముందు సమానులే. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎవరిది తప్పు అని కోర్టు నిర్ణయించాల్సిందే. కానీ నేను ఇక్కడ కోరుకునేది అంటే అధికార శాసనసభ్యులైనా ఎవరు, మొన్న ఆయన పేరేంటిది, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆయన కూడా చాలా తప్పు. దానం నాగేంద్ర ఆయన ఏంటండి, అగో అట్లా చెయ్యొద్దు. అధికార పార్టీ వాళ్ళైనా, ప్రతిపక్ష పార్టీలైనా గౌరవించండి. ప్రజల్ని గౌరవించట్లేదు మీరు ఇక్కడ. యు ఆర్ ద మిర్రర్ ఆఫ్ ది పీపుల్. యు ఆర్ నాట్ ఓన్లీ వన్ పర్సన్. శాసనసభ్యుడు అంటే ఏందండి? నేను శాసనసభ్యుడు అంటే నువ్వు ఎట్లయినా శాసనసభ్యుడు. యూ షుడ్ రిఫ్లెక్ట్ యువర్ పీపుల్. నీకు ఆ గౌరవాన్ని మీరు పెంపొందించుకోవాలి. శాసనసభ్యులుగా ఉండాలి. మీరు చూడండి, చాలా మంది శాసనసభ్యుల యొక్క చరిత్రను చదవండి, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోండి. ప్రజలకు మార్గదర్శకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళేం శాసనసభ్యులండి? రైట్. నేను